న్యూస్. నీళ్ల కోసం రైతు కాళ్ళ మీద పడాల్సిన దుస్థితి ఇదేనా కాంగ్రెస్ పాలన? తెలంగాణలో రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో వైరాలో జరిగిన ఈ ఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. పొలంలో పంట పండించాలి, పంట పండితే కుటుంబాన్ని పోషించాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, అప్పులు తీర్చాలి. ఇంతటి బాధ్యతను భుజాల మీద వేసుకున్న రైతు చివరికి తన పొలానికి సాగునీరు ఇవ్వాలని ఒక పోలీస్ అధికారి కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి రావడం ఎంతటి విషాదం. వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని రైతులు ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అధికారులను అడిగితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవని సమాధానం ఇచ్చారు. అంటే రైతు పంటకు నీళ్లు కావాలి అనేది ప్రభుత్వానికి తెలియదా? రైతు పొలంలో పంట ఎండిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో అధికారులకు అర్థం కాదా? రైతు అడిగింది ఏమైనా ఉచితంగా ఇచ్చే వరమా? తన చెమటతో పండించే పంటకు అవసరమైన సాగునీరు మాత్రమే కదా. కానీ ఆ నీళ్ల కోసం ఒక వృద్ధ రైతు కన్నీళ్లతో ఎస్ఐ కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. తన పొలానికి నీళ్లు ఇప్పించండి అంటూ చేతులు జోడించి వేడుకోవాల్సి వచ్చింది. ఆ దృశ్యం చూసిన తోటి రైతులు, నాయకులు కూడా చలించిపోయారు. ఇది ఒక మాధవరావు బాధ కాదు, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న అవస్థలకు అద్దం. రైతును రాజు చేస్తాం, రైతు సంక్షేమమే మా లక్ష్యం, రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రైతు తన పంటకు నీళ్లు ఇవ్వాలని పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తే ఆ పాలనలో రైతుకు దక్కింది ఏమిటి? ఎన్నికల సమయంలో రైతుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, రైతుల జీవితాలను మార్చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు తన ప్రాథమిక అవసరమైన సాగునీటి కోసం కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతు పొలానికి నీళ్లు ఇవ్వడానికి కూడా ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిందేనా? ఒక రైతు విత్తనం వేస్తే దాని వెనుక ఒక కుటుంబం ఆశ ఉంటుంది, మొలక వస్తే ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది, పంట ఎదిగితే అప్పులు తీరుతాయని ఆశ ఉంటుంది. కానీ నీరు లేక పంట ఎండిపోతే ఆ రైతు కుటుంబం మొత్తం కుదేలవుతుంది. అది కేవలం పొలంలో ఎండిపోయే పంట కాదు, అది ఒక కుటుంబం భవిష్యత్తు ఎండిపోవడం, అది ఒక రైతు కష్టం వృధా కావడం, అది నెలల తరబడి చేసిన శ్రమ నేలుపాలు కావడం, అది అప్పుల భారంలో ఉన్న కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టడం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతు పక్కన నిలబడాన్ని, అధికారులు రైతు దగ్గరకు వెళ్లాలి, నీటి సమస్యను పరిష్కరించాలి. కానీ అక్కడ రైతులే కార్యాలయం దగ్గరకు వచ్చి నీళ్ల కోసం ఆందోళన చేయాల్సి వచ్చింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే రైతులు ఆందోళన చేస్తేనే అధికారులు కదిలారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాతే నీటిని విడుదలకు అంగీకారం వచ్చింది. చివరకు వైరా రిజర్వాయర్ కుడి కాలువ గేటును 4 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. అంటే రైతులు రోడ్డెక్కితేనే ప్రభుత్వం స్పందిస్తుందా? రైతు కన్నీళ్లు పెట్టుకుంటేనే అధికారులకు సమస్య కనిపిస్తుందా? రైతు ఎస్ఐ కాళ్ళ మీద పడితేనే నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన వస్తుందా? ఇలాంటి పరిస్థితి తెలంగాణ రైతాంగానికి రావడం అత్యంత బాధాకరం.